మున్సిపల్ ఎన్నికల వేళ అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం రేవంత్ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ దోపిడీ చరిత్రను ఎవరూ చెరిపేయలేరంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సీఎం వ్యాఖ్యలకు అంతే ఘాటుగా సమాధానమిచ్చారు హరీష్ రావు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పై రేవంత్ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. అధికార విపక్ష నేతల మాటల యుద్దంతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మా తెలంగాణ జాతి పితకు చంద్రశేఖరరావు గారికి టెలిఫోన్ ట్యాపింగ్ లో నోటీస్ ఇచ్చిరని నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. ఎవరిని వదిలినరా మీరు? ప్రతిపక్ష నాయకులను వదలకపోతే, జడ్జిలను వదలకపోతే, జర్నలిస్టులను వదలకపోతే, సినిమా తారలను వదలకపోతే, ఆఖరికి పెళ్ళా మొగుడు మాట్లాడుకుంటుంటే కూడా వాళ్ళ చెవులలో వాళ్ళు మాట్లాడుకునేది నీకెందుకు వినేది? ఏమన్నా పొయ్యకాల ఏం రోగం అది? పెళ్ళా మొగుని కూడా మాట్లాడుకోనియరా? ఇంత చిల్లర పని చేసినప్పుడు నోటీస్ ఇవ్వకపోతే ఏం చేస్తారయ్యా? అసలు బేడీలేసి ఈడ్స్కి రావాలి. ఇంకా మన పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నోటీస్ ఇచ్చి రమ్మంటే లేదు లేదు నేను ఫామ్ హౌస్ లో ఉన్నా దావతులు చేసుకుంటున్నా మీరు ఆడికే రమ్మని అడిగాను. ఎవడన్నా తప్పు చేసినోడు రమ్మంటాడే. అయినా కూడా వయసును దృష్టిలో పెట్టుకుని బంజారాహిల్స్ లో నీకు ఇల్లు ఉంది కదా గాడికి రా నమోదు చేసుకుంటావు అంటే గట్లెట్లా పిలుస్తారా అని అడుగుతారు. ఇవాళ తప్పు చేసినోని అంగి బట్టి ఈడ్చుకొచ్చే చట్టం ఉంది మన దగ్గర. ఆయన చరిత్రనంట నేను మొత్తం రూపుమాపే ప్రయత్నం చేస్తుండంట. హరీష్ రావు గారు, మీ మామ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర నేను తూడిపినా పోతదా? ఆయన నోటికి మొక్కాలి. నోరిప్పితే విషయమే, నోరిప్పితే బూతులే. ఒక్కటన్నా మంచి మాట మాట్లాడంగా విన్నామా? ఎంతసేపు కేసీఆర్ మీద రోత మాటలు చెప్పుడు తప్ప ఒక్క మాట ఉన్నదా? కేసీఆర్ నీకంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు పెద్దోడు వయసులో. తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్. ఆ కేసీఆర్ ను పట్టుకుని ఆ రకంగా మాట్లాడవచ్చు నా చెల్లె? ఏం మాట్లాడతాడు? లాగుల తొండలు ఇస్తా అంటాడు, పేగులు మెడలేసుకుంటా అంటాడు, కళ్ళ గుడ్లుడనిస్తా అంటాడు, చేతులకు బేడీలు వేస్తా అంటాడు. ఇదా మాట్లాడే మాట? అసలు నీకు ఆనాడు దొంగ నోట్లతోని నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డికి ఆనాడే బేడీలేసి ఊరేగించేది ఉండే. కేసీఆర్ మంచోడు కనుక నిన్ను విడిచిపెట్టిండు బిడ్డ. నువ్వు ఇవాళ నియత లేకుండా, నిజాయితీ లేకుండా, పద్ధతి లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నీ బతికే విషయం. నువ్వు పెయింటరు, గోడలకు సున్నాలు వేసుకునే రేవంత్ రెడ్డి, పెయింటర్ నుంచి పొలిటీషియన్ దాకా అంతా నీ బతికే అవినీతిమయం. నీదంతా మోసం. ఇవాళ నీ చిల్లర మాటలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇవాళ ఎక్కడో రంగారెడ్డికి పోయిండు. ఆడంటుండు గాడిదలకు ఓటేయొద్దట, గాడిదలకు ఓటేయొద్దంటు. నిజమే, నిజమే రేవంత్ రెడ్డి, కరెక్టే చెప్పినావు. నీకు నీ గాడిదకు నీకు ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలు ఎందుకేసేవురా ఈ గాడిదకు అనుకుంటున్నారు. ఇక మళ్ళీ ఏవురా ఈ గాడిదకు అనుకుంటున్నారు. ఈ మోసపూరిత గాడిదకు మళ్ళేమో అని తెలంగాణ ప్రజలు మొత్తుకుంటే పరిస్థితి తెచ్చినావు. ఇలా మంచిగుండే తెలంగాణ ఆగమాగం చేసింది రేవంత్ రెడ్డి. అన్ని అబద్దాలే. వెనకట ఏదో 2 నాలుకల పాములు అందు మనం, 2 మూతుల పాములు 2 నాలుక అనే మాట విన్నాం మనం. ఈ రేవంత్ రెడ్డికి ఎన్ని నాలుకలు లేవో నాకైతే అర్థమైతలేదు. వెనకట 2 మూతుల పాముల సంగతి తిన్నాం గాని మా చెల్లి అంటుంది 4 మూతులు అంటుంది. 4 నాలుకలు రేవంత్ రెడ్డికి అంటుంది. ఎన్నికల ముందు 4000 పెన్షన్ అన్నాడు, ఇప్పుడేమో దాన్ని మర్చిపోయింది. దేవుని మీద ప్రమాణం చేసిండు 15 ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ చేస్తా అని దేవుణ్ణే మోసం చేసిండు.